ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం. ఈరోజు దేవుని వాక్యము 31వ కీర్తన 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భక్తుడైన దావీదు దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు మేలును దాచి ఉంచాడని చెప్తున్నాడు. అది ఎలాంటిదనంటే గొప్ప మేలు. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క యవన ప్రాయంలోనే తన అన్నలందరూ కూడా తన మీద పగబట్టి నిష్కారణంగా అతన్ని కొట్టి గుంటలో పడేసి మళ్ళీ పైకి తీసి దారిన పోయే ఇస్మాయిలీలకు అమ్మివేశారు. అక్కడి నుంచి మరొకరికి అమ్మవేయబడ్డాడు. అక్కడి నుంచి చెరసాల్లో వేయబడ్డాడు. నిష్కారణంగా శ్రమల గుండా వెళ్ళాడు. మనం కూడా మన జీవితంలో అనుకుంటే చాలాసార్లు నాకే ఎందుకు ఈ శ్రమలు అని అనుకుంటాం. అని అనేకసార్లు భక్తిలో నుండి జారిపోతాం. కానీ యోసేపు యవనస్తుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము మానలేదు. తన చుట్టూన్న వారు కూడా యెహోవా ఇతనికి తోడయుండుట చూచారట. ఎంత భయంకరమైన శ్రమలు తన ముందుకొచ్చినా, శోధనలు ముందుకొచ్చినా కూడా దేవుని అందలి భయమును భక్తిని విడిచిపెట్టలేదు. చివరాఖరికి ఎవరైతే కొట్టి అమ్మేశారో, ఏ దేశంలోనైతే ఒక బానిసగా ఉన్నాడో, ఏ దేశంలోనైతే బంధకంలో ఉన్నాడో అదే దేశానికి దేవుడు ప్రభువుగా చేశాడు. అమ్మివేసిన అన్నలే తన దగ్గరకు వచ్చి పోషణ నిమిత్తమే వేడుకున్నారు. వారందరినీ కూడా యోసేపు మేపెడి వాడయ్యాడు, పోషించి వాడయ్యాడు. ఎందుకనంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాడు. కాబట్టి ప్రభు అందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు గొప్పది. ఎందరో ఎన్నో కీళ్ళు చేస్తానంటారు, కానీ ఆ కీడులన్నిటిని కొట్టివేసి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలును పొందుకో. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. గాడ్ బీ విత్ యూ యాజ్ హీ వాస్ విత్ జోసెఫ్. హ్యావ్ ఎ నైస్ డే.